ఉంది. దాని పక్కనే క్యామ్టాసియా, ఇది స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అండి, క్యామ్టాసియా 9 అనేది. నెక్స్ట్ దాని పక్కనే హ్యాండ్ బ్రేక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. దీని ద్వారా ఏంటంటే నాకు ఒక 10 GB వీడియో సైజ్ వచ్చింది అనుకోండి, దాన్ని నేను కంప్రెస్ చేసుకోవచ్చు. మేబీ అది ఒక 1 GB కానీ 800 MB కానీ 10 GB ఫైల్ని ఒక 800 MB లోపల ఇంకా తగ్గించుకోవడానికి హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ కోసం అని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. దాని పక్కనే ప్రీమియర్ ఉంది. నెక్స్ట్ గూగుల్ క్రోమ్, ఇది వాయిస్ది, ఇవి మిగతా అన్ని. బట్ ఇవి అయితే నా దాంట్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి. క్యామ్టాసియా, ఫోటోషాప్, అనుస్క్రిప్ట్, ఫోటోషాప్ 7.0, హ్యాండ్ బ్రేక్, ప్రీమియర్. సరేనా? మీకు కూడా మీ కంప్యూటర్లో మీరు ఒక యూట్యూబర్గా మారాలనుకుంటున్నారు, లేదంటే ఒక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే మీరు చేసే వర్క్ని రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, దానికోసం క్యామ్టాసియా అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. సరేనా? చలో రండి క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ అమ్మాయి చాలా పాస్గా ఉంది. ఈమెని ఇది ఒరిజినల్ ఇది లైవ్ ఫోటో అనమాట. దీన్ని ఏంటంటే దీన్ని మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో పెడదాం, మనం తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో పెడదాం. సరేనా? పెన్ టూల్ తీసుకుంటున్నాను, ప్లస్ ఒక చిన్న చేయి చెప్తాను, కంట్రోల్ ఆల్ట్ ఇమేజ్ సైజ్ తీసుకొని ఇక్కడ రిజల్యూషన్ అనేది 72 ఉంది. నేను 300 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బికాజ్ రిజల్యూషన్ అనేది పెంచడం వలన ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇమేజ్ సైజ్ పెరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం ఇమేజ్ సైజ్ పెరగడం వల్ల యూజెస్ ఏంటి, ఇమేజ్ సైజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని ఉన్నాయి. సరేనా? ఇలా చేయడం వల్ల కొద్దిగా ఇమేజ్ సైజ్ అనేది పెరిగింది. ఇంతకుముందు నాయిస్ వచ్చింది, బట్ ఇప్పుడు ఆ నాయిస్ అనేది కొంచెం క్లియర్ అయింది. సరేనా? బట్ చూడండి, కంపల్సరీ ఫ్రెండ్స్, మీరు ఇదే లైఫ్ అనుకొని ఫోటోషాపే లేదంటే డిజైనింగే మీ లైఫ్ అనుకుని ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు మౌస్ ప్యాడ్ కాకుండా వ్యాక్యూమ్ బెంబో ప్యాడ్ అనే దాన్ని వాడుకోవడానికి ట్రై చేయండి. అది తీసుకోండి. మేబీ ఒక 8000 ఉంది, 8300 ఉంది, లేదంటే 30,000 ఉంది. అది సైజుని బట్టి ఉంది. 1 lakh వరకు కూడా ఉంది బెంబో ప్యాడ్ అనేది. దాని ద్వారా ఏంటంటే మీరు ఫొటోస్ని కట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే మౌస్ ప్యాడ్తో చేస్తారో వాటన్నిటికంటే 100% మంచిగా చేసుకోవడానికి, స్పీడ్గా వర్క్ అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరేనా? మీరు ఒక పేపర్పై పెన్తో ఎంత ఫ్రీగా అయితే మూవ్ చేయగలుగుతారో అంత ఫ్రీగా మీరు కటింగ్కి అది వాడుకోవచ్చు. చూడండి, కటింగ్ అనేది పెన్ టూల్లో మీకు ఎవరికేమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మన ఫోటోషాప్ ఫర్ బిగినర్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది మన దాంట్లో పెన్ టూల్ కోసం అని చెప్పి ఒక 20 minutes వీడియో చేశాను ఫ్రెండ్స్. దాన్ని చూడండి, మీకు తెలియని చాలా టెక్నిక్స్ తెలుస్తాయి. అసలు పెన్ టూల్ ఎలా వాడాలి, అసలు పెన్ టూల్ వల్ల యూజెస్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు తెలుస్తాయి. సరేనా? మీరు ఫ్రెండ్స్ ఒక యుద్ధానికి వెళ్తే గన్లు, కత్తులు ఇవన్నీ ఎలాంటివో మనకి ఫోటోషాప్లో ఈ టూల్స్ అనేవి అలాంటివండి. ఈ టూల్స్ అనేది లేకుండా మనం ఫోటోషాప్ అనే ఒక డిజైనింగ్ అనే యుద్ధం చేయలేం. బికాజ్ ఆ యుద్ధం చేయాలంటే మనకంటూ ఒక వెపన్స్ ఉండాలి. ఆ వెపన్సే మనకు ఫోటోషాప్ ఇచ్చారు. అందులో పెన్ టూల్ అనేది బాగా వాడే ఒక వెపన్. అలా ప్రతిదీ ఒక టూల్ కూడా ఒక వెపన్ అనమాట. జస్ట్ నేను ఏంటంటే ఈ రాళ్ళను కూడా లైట్గా కట్ చేస్తున్నాను. నిజంగా ఇది పెడతామంటే మేబీ చూద్దాం ఏమవుతుందో. బట్ జస్ట్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత మంచి ఫీల్డ్ మనది. ఎక్కడో ఉన్నటువంటి ఫోటోని, ఈ అమ్మాయిని మనం అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చిన విధంగా 10 మంది మెచ్చుకునే విధంగా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అండి డిజైనర్. నిజంగా మనం డిజైనర్స్గా ఉంటున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ప్లస్ అదే టైంలో కొంచెం సాడ్గా కూడా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో లైఫ్ లేదేమో నన్ను చిన్న భయం కనిపిస్తుంది. బట్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఏ ఫీల్డ్ కానీ ఫ్రెండ్స్, దానిలో ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ అయితేనే లైఫ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్తో లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మీకు లైఫ్ కావాలి అని చెప్పి మీరు ఎంత సఫర్ అయినా ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఉండదు.
దానికోసం మీరు రోజులు గంటలు వదిలేయాలి, సంవత్సరాలు వదలాలి, దానికోసం డే అండ్ నైట్ ఆలోచించాలి, దానికోసమే కలగనాలి. చెప్పారు కదా అబ్దుల్ కలాం గారు, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసమే ఆలోచించండి, దానికోసమే కలలు కనండి, దానికోసమే నిరంతరం ఆలోచించండి. ఆ ఆలోచన మీకు తెలియని, మీలో తెలియనటువంటి ఒక శక్తి ఇస్తుంది. ఆ ఆలోచన మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ ఆలోచన మిమ్మల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. కంపల్సరీ డిజైనర్స్గా మీరందరూ ముందుకు పోవాలంటే కంపల్సరీ మీకు తెలియని ఎన్నో టాపిక్స్ ఉన్నాయి ఫోటోషాప్లో. అనుకుంటాం చాలు మనకు అయిపోయింది ఇంకా వచ్చేసింది అని. ఒక మనిషి లైఫ్ టైంలో నేర్చుకోలేడు ఫ్రెండ్స్. ఫోటోషాప్లో రాణించాలంటే నిరంతరం ఒక స్టూడెంట్గా ఉంటే మాత్రమే, ఎవరికైతే ఈగో లేకుండా, ఎవరైతే వచ్చేసిందన్నటువంటి ఫీలింగ్ లేకుండా, ఎవరైతే నిరంతరం దానికోసం చెప్పి టైం వదులుతూ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫోటోషాప్ ఒక ఫ్రెండ్గా తోడుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ ఆ స్థాయికి వెళ్ళాలి. నిరంతరం దీనికోసం ఆలోచించండి. ఎలా ఏదైనా ఒక ఫోటోని చూస్తే మీకు అనిపించాలి, ఆ ఫోటోని ఇలా చేస్తే బాగుండు. మీకు ఆ ఫోటోని చూడగానే థాట్ వచ్చేయాలా, ఈ ఫోటోకి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సరిపోతుంది, ఇందులో ఫోటోలో లైటింగ్ ఎక్కువైపోయింది, ఇది తగ్గిస్తే బాగుండు, లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుండు, లేదంటే ఇందులో ఈ నాయిస్ ఉంది. ఏదైనా ఫోటోని చూడగానే అనుకోవాలి, అరే ఇది తప్పు ఉందేమో అని. అలాంటి మిస్టేక్స్ ఎత్తగలిగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే ఫోటోని చూసి అది ఒక డిజైనరే అండి. సరేనా? బట్ చూసారా, మేబీ మీరు ఒక ఆల్బమ్ డిజైన్ చేశారు, లేదంటే ఒక ఫోటోని మంచిగా డిజైన్ చేశారు. మీ మనస్సు, మీ ఆలోచన, అదేంటి మీ అన్నింటినీ ఒక దగ్గర పెట్టి, మీ కళ్ళని, మీ మైండ్ని, మీ తాలూకా ఓపికని అన్నింటినీ దగ్గర పెట్టుకొని ఒక గంట, 2 గంట, 3 గంట కూర్చున్నప్పుడు ఒక మంచి ఫోటో అనేది తయారవుతుంది. తీరా అది కస్టమర్కి ఒక ఫోటోగ్రాఫర్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు అక్కడ స్ప్రెడ్ అయ్యేది ఒక ఫోటోగ్రాఫర్. స్టూడియో పేరు ఫోటోగ్రాఫర్ స్టూడియో. నువ్వు ఎన్ని గంటలు చేసినా డిజైనర్ కంటూ ఒక నేమ్ ఫేమ్ అనేది అక్కడ రాదు. బట్ డిజైనర్స్ ఏంటంటే వాళ్ళ పేరు కోసం ఇప్పుడు ఆలోచించారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అరే మంచి ఫొటోస్ చేసి ఇచ్చా అన్నటువంటి ఫీలింగ్తో ఉంటారండి. నేను ఫెదర్ ఇచ్చేసాను, టాపిక్ మర్చిపోతున్నాను, కంట్రోల్ డూప్లికేట్ చేసుకున్నాను, మూవ్ టూల్ తీసుకున్నాను, మూవ్ టూల్ పట్టుకొని ఇలా పట్టి ఇలా డ్రాగ్ చేశాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ ఇలా. నిజంగా ఇక్కడ ఇది పని చేస్తుందా అని అనుకున్నాను, బట్ పని చేసే విధంగా ఉంది. చూడండి, దీన్ని ఇలా పెట్టాను. ఇది ఏంటంటే ఇది సపరేట్ లేయర్స్లా ఉంది. సరేనా? దీనికి మాస్క్ వేస్తున్నాను. మాస్క్ వేసిన వెంటనే ఇది హైడ్ అయిపోయింది. అంటే బ్లాక్ అంటే అది హైడ్ అయిపోతుంది. కంట్రోల్ ఐ క్లిక్ చేసామనుకోండి, వైట్ వేస్తే అది రివీల్ అయింది. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అంటే హైడ్ అయిపోతుంది, వైట్ అయితే రివీల్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే బ్రష్ టూల్ అనేది స్మూత్ తీసుకోండి, స్మూత్ బ్రష్ టూల్. నేను ఈరోజు మీకు మ్యాక్సిమం అండి ఈరోజు మాత్రం ఒక 2-3 వీడియోస్ నేను మీకు పెడతాను. ఆ ప్రతిది కూడా మీకు అది యూజ్ అయ్యేటువంటివే. సరేనా? ఐ థింక్ బట్ 1 సెకండ్. చూడండి, లేయర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ లేయర్స్ని కావాలంటే ఇది దీన్ని ఎరేజ్ చేస్తాను. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది వాడగలం. ఏదైతే మనం థింక్ చేస్తాం అదంతా చేయగలం ఫోటోషాప్లో నిజంగా. సరేనా? బట్ దీనివల్ల ఏంటంటే ఒక ఇమాజినేషన్ పెరుగుతుంది, మీకున్న థాట్స్ పెరుగుతాయి. ప్లస్ చూడండి, ఇది కూడా సపరేట్ లేయర్, దీన్ని కూడా ఒక లైట్గా ఎరేజ్ చేద్దాం.
మీకు ఇదే డూప్లికేట్ కావాలనుకోండి, ఆల్ట్ ఐడి కొట్టారనుకోండి డూప్లికేట్ వస్తుంది. సరేనా? చాలామంది ఒరిజినల్ ఫైల్స్ తీసుకొని చూడండి, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఒరిజినల్ క్లోజ్ చేసేద్దామా అని, ఒరిజినల్ క్లోజ్ చేసి ఇగో డూప్లికేట్ మీద చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ సేవ్ కొట్టినా వేరే ఫైల్ మీద సేవ్ అవుతుంది. చాలామంది పిహెచ్డీలు ఇలానే పోగొట్టుకుంటారనమాట. డైరెక్ట్ బై ఫ్లోలో ఏంటంటే ఇలా చూడండి. నిజంగా ఈ ఫోటో నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను చూడండి, ఎప్పుడు ఆటో సెలెక్ట్ అనేది పెట్టుకోవద్దు, ఎందుకంటే అది మీ వర్క్కి ఇబ్బంది పెడుతుంది. సరేనా? ఫోటోషాప్ అనేది ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి. మేబీ అది ఒక లేయర్ 2 లేయర్ అని కాదు, మీరు 1000 లేయర్లు పెట్టి కూడా వర్క్ చేయొచ్చు. అది మీ ఓపిక, మీ పేషెన్సీ, మీ తాలుగా దాన్ని ఏమంటారు, మీ ప్రొఫెషనాలిటీ, దాన్ని బట్టి ఉంటుంది. సరేనా? మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ మధ్యలో అనేది కొంచెం, బట్ ఏ చిన్న ఏరియా మర్చిపోయినా కూడా అది అవుట్పుట్లో గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి దేన్ని మర్చిపోవద్దు, మళ్ళీ మళ్ళీ చూసుకోండి. సరేనా? మ్యాక్సిమం ఫ్రీ హెయిర్ని కూడా మీ కంప్యూటర్లో పెట్టేసుకోండి. సరేనా? మీరు కనుక ఇదే ఫీల్డ్లో రాణించాలి అనుకుంటే మాత్రం బెంబో ప్యాడ్ కంపల్సరీ తీసుకోండి. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానని కాదు, బట్ నేనేంటంటే నేను ఏం దాచుకోవాలనుకోవట్లేదు సబ్జెక్ట్ పరంగా. నేను నా ద్వారా నేను నేర్చుకున్నటువంటిది, నాకు చెప్పిన వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నది, నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అదంతా నా ఈ వీడియోస్ ద్వారా నేను మీకు షేర్ చేసుకోవాలని మాత్రమే అనుకుంటున్నాను. నా పక్కనే ఉండేటటువంటి ఒక సీనియర్ అన్నకి అన్న ఇమేజ్ రొటేషన్ షార్ట్ కట్ ఏంటన్నా అంటే, సారీ తమ్ముడు నాకు తెలియదు అని చెప్పారు పూర్వం రోజుల్లో. అలాంటి రోజుల నుండి ఈరోజు నేను ఈ రోజుకి మీకు చెప్పగలిగే స్థాయికి వెళ్ళాను అంటే నిజంగా నా మీద నాకే నమ్మకం అనిపించలేదు. ఫెదర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఫెదర్ ఇచ్చి డిలీట్ చేసేస్తున్నా. సరేనా? ప్లస్ చూడండి, ఫెదర్ అనేది ప్లస్ చూడండి, ఇక్కడ ఫ్రీ హెయిర్ అనేది ఉంది. ఫ్రీ హెయిర్ అనేది ఇక్కడ మనకి రాదు. ఇక్కడ మనకి మాస్క్ అనేది అవసరం లేదు. ఒక న్యూ లేయర్ తీసుకున్నా, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ 10. ఇలా మాస్క్ లేయర్లో ఉన్నది ఏంటంటే రెండు కలిపేయండి. మీరు ఇలా కలిపేసి కంట్రోల్ క్లిక్ చేశారనుకోండి మాస్క్ పోతుంది. లేదంటే ఆ మాస్క్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని డిలీట్ మాస్క్ అన్నా ఓకే. సరేనా? ఎలా చేసినా ఒకటే, దారులు వేరు, చేరే వాటర్ సముద్రంకే కదా. అలానే ఫోటోషాప్ ఒక్కో విధంగా చేస్తారు. బట్ మనం ఏంటంటే అరే నువ్వు తప్పు చేసావు అనేది ఎప్పుడు అనేది లేదు. ఎందుకంటే ఫోటోషాప్ ఒకవే కాదు, 1000 దారులు చూపిస్తుంది. మనకు నచ్చిన దారిలో మనం పోవచ్చు. సరేనా? బట్ ప్రాక్టీస్ ఒక్కటే మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకువెళ్తుంది. సరేనా? మేబీ మీరు ఇంకా బేసిక్ లెవెల్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఆ బేసిక్ వీడియోస్ ఉన్నాయి, దయచేసి వాటిని చూసేయండి. సరేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి ఫ్రీ హెయిర్ అనేది రావట్లేదు. బట్ అలానే ఫ్రీ హెయిర్ లేకుండా ఈ ఫోటోని పెడతానంటే పెట్టాను. ఎరేజ్ టూల్ తీసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితులు ఏంటంటే స్మూత్ స్కిన్ బ్రష్ అనేది వాడుకోండి. సరేనా? నా దాంట్లో నిజంగా నేను చాలా బ్రషెస్ ఇన్స్టాల్ చేసుకున్నాను, బట్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇన్ని బ్రషెస్ అనేవి. మనకు అవసరమయ్యేటివి 2-3 పెట్టుకుంటే సరిపోతుంది. నేను డిజిటల్ పెయింటింగ్ పరంగా అవి నేను వాడుతున్నా కాబట్టి వాటిని ఉంచేసాను. చూడండి, ఇలా ఎరేజ్ చేస్తున్నాను. అయినప్పటికీ నాకు ఫ్రీ హెయిర్ వచ్చిందంటే రాలేదు. అలానే ఫ్రీ హెయిర్ రాకుండా వదులుతానంటే వదలను, ఏదో ఒకటి చేస్తాను. బట్ అది ఎలా చేస్తాను అనేది మీరు తెలుసుకోవాలి. బట్ చూడండి, ఈమె ఇక్కడ ఉండేది ఇక్కడ ఈ చెట్టు దగ్గర. బట్ ఏంటంటే మనం ఇక్కడ పెట్టేసాం ఈ బ్యాక్గ్రౌండ్లో. ప్లస్ ఇంకో టిప్ చెప్తా చూడండి, ఈ అమ్మాయి ఫేస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే లాసో టూల్తో.
లాసో టూల్తో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అంటే డూప్లికేట్ చేసుకున్నాను. దీన్ని మూవ్ టూల్తో ఇలా లాగేసాను అంటే డూప్లికేట్. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. ఇలాగ నేను పెద్ద ఫేస్ చేసుకుంటున్నాను. ఎక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం, ఇక్కడే పెడదాం. కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ కొడితే అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సరేనా. మోడ్ అనేది నార్మల్ నుండి లూమినోసిటీ అని పెడదాం. లూమినోసిటీ పెట్టి మాస్క్ వేద్దాం. ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసిన వెంటనే మాస్క్ అనేది అయిపోయింది. ఇక్కడ బ్లాక్ ఫిల్ అయింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ కలర్ అనేది వైట్ పెట్టుకోండి. సరేనా. ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టేసుకోండి. సారీ, చూడండి బ్లాక్ వేసారనుకోండి మాస్క్ అనేది హైడ్ అవుతుంది. సరేనా. ఒపాసిటీని తగ్గించుకోండి. జస్ట్ చాలామంది అరే ఇది ఎలా పెడతారు అనేది, లూమినోసిటీ కూడా చాలా 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 యూజ్ అయ్యేటటువంటి ఒక ఆప్షన్ ఫ్రెండ్స్. చాలా మనకి ఏంటంటే హై రెజల్యూషన్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ లూమినోసిటీ వల్లనే తయారవుతాయి. చూడండి ఎక్కడ బాగుంది, నాకు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. అయినా ఇంత ఒపాసిటీ వద్దు, ఇంకా తగ్గించేస్తా, జస్ట్ ఉండాలి. సరే, ఇది ఒక చిన్న టిప్ తెలుసుకున్నాం. ఆయన ఇంకొంచెం ఒపాసిటీ తగ్గిస్తున్నాను. సరేనా. ఓకే డన్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయి ఫోటో ఉంది, ఇదే అమ్మాయి ఫోటో, దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఏం చేద్దాం, ఈ ఫోటో చూడండి, నేను కొద్దిగా జూమ్ చేస్తే ఫోటోలో నాయిస్ అనేది కనిపిస్తుంది. కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేసుకోండి. రెజల్యూషన్ అనేది 300 పెట్టుకోండి, 1000 కూడా పెట్టుకోండి, 500 కూడా పెట్టుకోండి. యాజ్ యువర్ విష్ అనమాట. మీరు ఎంత క్వాలిటీ కావాలనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఒక పిక్సెల్లో ఎక్కువ కలర్స్ అనేవి అప్లై అవుతాయి. సరేనా. ఇలా పెట్టేసరికి ఆటోమేటిక్గా చూడండి, ఇప్పుడు నేను జూమ్ చేసినా అది తట్టుకోగలుగుతుంది. ఇంతకుముందు కొంచెం జూమ్ చేసేసరికి అందులో ఇటువంటి ఇక్కడ చూడండి లైట్గా రీహెయిర్ ఉంది. అదేంటంటే ఎండ పడింది కాబట్టి అవి. ఇదే ఫోటోలో మనం 2 రకాల మోడ్స్ వాడతాం. చూడండి, నేను ముందుగా ఫోటో కట్ చేసుకుంటున్నాను, పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, నేను బెంబో ప్యాడ్ వాడుతున్నాను. ఎందుకంటే బెంబో ప్యాడ్ వాడడం వల్ల నా ఫోటో కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా ఏం అయిపోదు, దానికి కూడా చేయాల్సిందే. బట్ ఏంటంటే మౌస్ ప్యాడ్ కంటే కూడా మంచిగా వర్క్ అవుతుంది. అది డిజిటల్ పెయింటింగ్ కోసం వాడుకోవచ్చు. మీరు ఏదైనా వీడియోని రికార్డ్ చేస్తూ దానికి ఏంటంటే దాని మీద ఒక న్యూ పేజ్ తీసుకొని దాని మీద ఒక టెక్స్ట్తో రాయొచ్చు. పెన్తో ఎలా పేపర్ పై రాస్తారు. సారీ, నేను రాంగ్ కట్ చేస్తున్నాను. ఐ థింక్ చూడండి, ఐ థింక్ ఇలా అనుకుంటున్నాను. టోటల్ మల్టీమీడియా ఎవరైతే చేయాలనుకుంటున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ థాట్ పెట్టుకోవద్దు. బికాజ్ మల్టీమీడియా అనేది మొత్తం చాలా ఫీల్డ్ కలయికే మల్టీమీడియా అనమాట. మల్టీమీడియాలో ఏంటంటే ఆడియో ఫీల్డ్ ఒకటి, వీడియో ఫీల్డ్ ఒకటి, ఫోటో ఫీల్డ్ ఒకటి, లోగో ఫీల్డ్ ఒకటి, వెబ్ డిజైనింగ్ ఫీల్డ్ ఒకటి, విఎఫ్ఎక్స్ ఫీల్డ్ ఒకటి, 2D 3D యానిమేషన్ ఫీల్డ్ ఒకటి, గేమింగ్ ఫీల్డ్ ఒకటి. ఇలా ఇన్ని రకాల ఫీల్డ్ ఉన్నప్పుడు మనం ఏంటంటే టోటల్ మల్టీమీడియా 2-3 లక్షలు 4-5 లక్షలు ఫీజులు చెప్పి తీసుకుంటారు కదా. 4-5 నేర్పించి అన్నీ చెప్తారు ఫ్రెండ్స్. 2D ఫస్ట్ ఫోటో వర్క్ చెప్తారు, లేదంటే ఫోటో వర్క్, వీడియో వర్క్, వీడియో ఎడిటింగ్ వర్క్, ఆడియో వర్క్, ఇలా వెబ్ డిజైనింగ్, HTML CSS కోర్స్ అని, డ్రీమ్ వీవర్ అని, లేదంటే ఫ్లాష్ 2D 3D యానిమేషన్ అని, లేదంటే 3D స్మాక్స్ అని, మాయా అని, ఇలా అన్ని రకాల సాఫ్ట్వేర్స్ కోసం మీరు నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ మల్టీమీడియా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఏది మీకు ఇష్టమైన ఫీల్డ్ అనేది బాగా గమనించుకోండి. అది ఫోటో ఫీల్డా, ఆడియో ఫీల్డా, వీడియో ఫీల్డా, గేమ్స్ ఫీల్డా, 2D 3D యానిమేషన్ అంటే ఇష్టమా, విఎఫ్ఎక్స్ అంటే ఇష్టమా,
లేదు అందులో మీరు ఏంటంటే వీడియోగ్రాఫర్గా లేదంటే ఫోటోగ్రాఫర్గా ఎవరి ఇష్టాలు ఒక్కోలాగా ఉంటాయి. ఆ ఇష్టం ఏంటి అనేది స్వామి వివేకానంద లాంటి ఒక గొప్ప వ్యక్తి చెప్తాడండి, ఇన్ ఏ డే టాక్ టు యువర్ సెల్ఫ్ అదర్వైజ్ యూ మే మిస్ మీటింగ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని. అంటే ఇప్పుడు నీతో నువ్వు మాట్లాడుకో రోజులో ఒక్కసారైనా, లేకపోతే నువ్వు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావా అని వివేకానంద అంటున్నారు. అంటే అక్కడ గొప్ప వ్యక్తి ఎవరు? నీకు నువ్వే. ఎవరైనా ఉంటారు, అరే నా ఫ్రెండ్కి అది ఇష్టము, నా ఫ్రెండ్కి ఇది ఇష్టము, నా ఫ్రెండ్ అది తింటుంది, నా ఫ్రెండ్ ఇది తింటుంది, నా ఫ్రెండ్కి అది ఇష్టం లేదు, నా ఫ్రెండ్ ఇట్లా ఇలాంటోడు అలాంటోడు, ఇవన్నీ తెలుసు నీ ఫ్రెండ్ కోసం. బట్ తెలియాల్సింది నీ ఫ్రెండ్ కోసం కాదు ఫ్రెండ్స్, మీకోసం తెలియాలి. మీకు ఏది ఇష్టము, ఏది కష్టము, దేనివల్ల మీకు యూజ్ ఉంది, దేనివల్ల మీకు చెడు అవుతుంది, ఏది మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకువెళ్తుంది, ఏది మిమ్మల్ని చెడు స్థాయికి తీసుకువెళ్తుంది, దేనివల్ల మీ జీవితం బాగుపడుతుంది, దేనివల్ల మీ జీవితం సంకనాకిపోతుంది. ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలి. మీలో మీరేంటి అనేది, మీ నిజమైన వ్యక్తిత్వము ఎవ్వరూ లేని టైంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మీ నిజమైన క్యారెక్టర్ అనమాట. అందరూ ఉండేటప్పుడు కొంతమంది నటిస్తుంటారు, కొంతమంది మస్తు యాక్షన్స్ చేస్తారు, అది కాదు నిజమైన వ్యక్తిత్వం. ఎవ్వరూ లేనప్పుడు మనం ఎలా ఉంటాం, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా ఆలోచిస్తాం, అది మన వ్యక్తిత్వం. మనం మార్చుకోవాలి. బట్ మనకి ఏది ఇష్టము, ఈ ఫోటో ఫీల్డా, వీడియో ఫీల్డా, లేదంటే లోగో ఫీల్డా, లేదంటే దాన్ని ఏమంటారు, ఆడియో ఫీల్డా, యానిమేషన్ అంటే ఇష్టమా, చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. టోటల్ మల్టీమీడియా అని చెప్పి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి చిక్కడపల్లిలో, ఐకాన్ గీకాన్ అని. ఇలాంటి ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ని నమ్మొద్దు, మీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు, సరేనా? మీకు మంచి చేసే ఇన్స్టిట్యూట్ ఏది అవసరం లేదండి. ఈ రోజులు బట్టి చెప్తున్నా, మీకు నిజంగా మీ చేతిలో టైం ఉంది, మీ దగ్గర నేర్చుకోవాలన్నటువంటి తపన ఉంది, మీ చేతిలో ఒక మొబైల్ ఉంది, మీ దగ్గర ఇంటర్నెట్ ఉంది, ఇంకా మీరు ఇన్స్టిట్యూట్లకు ఎందుకు కట్టాలి ఫ్రెండ్స్? ఆ ఇన్స్టిట్యూట్కి పెట్టే డబ్బుల్లో 0.1% మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ కోసం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మీకు మంచి చేసే ఛానల్ని నమ్ముకోండి. మీకు ఉన్నటువంటి డౌట్ని అదే ఛానల్ దానివల్ల మనకి యూజ్ ఉందని నమ్మండి. ఒక్క ఛానల్ని ఫాలో కండి. అన్ని ఫాలో అయినా మన బ్రెయిన్ అనేది స్ట్రక్ అవుతుంది, సరేనా? ఒక్కదాన్ని ఫాలో కండి, అతను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కండి. కొన్ని రోజుల్లో మీకు తెలియకుండా మీరు ముందుకు వెళ్తారు ఫ్రెండ్స్, సరేనా? మంచి స్థాయికి మీరు అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సరేనా? ఇంతసేపు క్లాస్ చెప్తున్నాను, ఇన్ని మాటలు చెప్తున్నాను. నిజంగా కొంతమందికి ఇవి బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను ఈరోజు షేర్ చేసుకునేది ఏది నా అబద్ధం కాదు, ఇవన్నీ నిజం. ఎన్నో దెబ్బలు తాకిన తర్వాతనే నాకు ఈ వర్క్ వచ్చింది. ఎన్నో దెబ్బలు తిన్న తర్వాతనే, ఎంతో కొంత నేను లాస్ అయినాకనే నాకు తెలిసింది దీని విలువ. నిజంగా నన్నే మీ గురువుగా తీసుకున్నారు అని అనుకుంటే మీరు చేసే ఒక్క పని ఏంటో తెలుసా? నేను చెప్పే ప్రతి మాటని ఫాలో కండి, ప్రతి వీడియోని ఫాలో కండి, ప్రతి వీడియోని ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియని డౌట్స్ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి, కంపల్సరీ కామెంట్ రూపంలో అడగండి. మీ మంచిని కోరుకునే ఛానల్ అండి మీ ఫోటోషాప్ గురు. మేబీ మీ అందరికంటే వయసులో నేను చిన్నవాడిని కావచ్చేమో, బట్ ఒక 12 సంవత్సరాల అనుభవం ఉంది ఫ్రెండ్స్. ఈ 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేను ఫోటోషాప్ని విడిచి ఉండలేదు. ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ని తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదంతా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు సెల్ఫిష్నెస్ అనేది లేదు. నా ద్వారా ఒక 10 మంది నేర్చుకోవాలి, మీ ద్వారా ఇంకో 10 మంది నేర్చుకోవాలి. ఏదో బేసిక్ లెవెల్లో కాకుండా ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి మీరు అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేబీ వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉందని భయపడద్దు, సరేనా? నేను స్లోగానే కట్ చేస్తున్నాను, బికాజ్ ఇలా స్లోగా కట్ చేయడం వల్ల నేను మీకు చాలా విషయాలు చెప్పుకోగలుగుతున్నాను, సరేనా?
ఇంకొక మిత్రుడు అడిగారు బ్లాక్ అండ్ వైట్ని కలర్ చేయటం ఎలా అన్నాను. కంపల్సరీ చేసి పెడతాను మిత్రమా. రేపు మార్నింగ్ కల్లా మీకు ఆ వీడియో అనేది మీ చేతిలో ఉంటుంది, సరేనా. ఇది మీకు ఉన్నటువంటి ఎటువంటి డౌట్ అయినా కూడా మీరు దయచేసి అడగండి. నేను మీకు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను మీ మంచిని కోరుకుంటున్నాను, సరేనా. ఫెదర్ ఇచ్చాను 1.5 కంట్రోల్ చే. మ్యాక్సిమం మీరు ఏ ఫోటో కట్ చేసినా దాని ఫెదర్ అనేది మ్యాక్సిమం 1.5 అలానే పెట్టుకోండి, సరేనా. నేను ఇప్పుడు చూడండి, ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోండి, ఒక న్యూ లేయర్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఇప్పుడు ఒక మిత్రుడు అడిగారు వైట్ కలర్ ఎలా ఫిల్ చేయాలన్న. కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే వైట్ కలర్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు ఫ్రీ హెయిర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే ఫోటోలో 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంది. ఒకటే హెయిర్, కానీ ఇటువైపు నుండి లైటింగ్ అనేది, లైట్ సోర్స్ అనేది ఇలా ఉంది. లైటింగ్ సోర్స్ అనేది ఇలా లైటింగ్ పడ్డది. అంటే ఇలా లైటింగ్ పడడం వల్ల ఇదంతా లైటింగ్ పడింది, సరేనా. ఇటువైపు లైటింగ్ పడలేదు కాబట్టి డార్క్ వచ్చింది. కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. ఇది CC 2019. కంట్రోల్ జెడ్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను, అప్పుడే బ్యాక్ వెళ్తుంది. ఎల్ టూల్ తీసుకున్నాను, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఎల్ టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఎల్ టూల్తో ఇది సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ జే, ఇది ఒకటి. ఇది ఇటువైపు హెయిర్ కోసం తీసుకున్నటువంటి లేయర్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక లేయర్ తీసుకుంటున్నా, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఎల్ టూల్తో ఇలా ఒకటి తీసుకున్నాను, కంట్రోల్ జే. ఇది ఇటువైపు హెయిర్ కోసం తీసుకున్నటువంటి హెయిర్ అన్నమాట. ఇదొకటి 2 ముక్కలు ఉన్నాయి. ఇది ఫోటో అన్నమాట, సరేనా. దీనికి ఎలా హెయిర్ తీస్తారు, ఏదైనా ఒక కలర్ పెడదాం. చూడండి, ఇలా కలర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు కరెక్ట్గా చేయగలుగుతారనమాట, మీకు కనిపిస్తాయి. మేబీ మీరు ఎక్కడైనా మర్చిపోయారా, చూడండి ఇక్కడ నేను కట్ చేయడం మర్చిపోయాను, ఇక్కడ డార్క్ ఇలాంటి కలర్స్ ఏమైనా పెట్టుకోండి, సరేనా. సరే చూడండి, నేను దీన్ని హైడ్ చేస్తున్నాను, దీన్ని కూడా హైడ్ చేస్తున్నాను. ఈ పైన కనిపించే ఈ వైట్గా ఉన్నటువంటి ఏరియా, ఈ లేయర్ని నేను స్క్రీన్ అని పెట్టుకుంటున్నాను. పేరు డబుల్ క్లిక్ చేస్తే మోడ్ అనేది స్క్రీన్ అని పెట్టాను, చూడండి. దీన్ని హైడ్ చేస్తున్నాను. దీన్ని మల్టిప్లై అనే లేయర్గా పెట్టేసుకున్నా, మల్టిప్లైని రీనేమ్ చేసుకున్నా. దీని మోడ్ని మల్టిప్లై పెడుతున్నాను. మల్టిప్లై ఇక్కడ ఉంది ప్లస్ పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని స్క్రీన్ అన్నాను కదా, స్క్రీన్ మోడ్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఎవరు చెప్పరు ఈ టిప్స్ అనేది, సరేనా. ఇది ఒరిజినల్ లేయర్, దీన్ని పైన పెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లేయరు, ఇది ఒక లేయరు, ఇది పై లేయర్ అనమాట. ఈ రెండింటిని హైడ్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే హెయిర్ని కొంచెం లోపలగా కట్ చేసేయండి. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫ్రీ హెయిర్ రావటానికి నిజంగా ఇది కొద్దిగా టఫ్గానే ఉంది, బట్ ట్రై చేద్దాం. ఒకవేళ రాని పక్షంలో మనం ఏదైనా ఫ్రీ హెయిర్ యాడ్ చేయడము, ఇంకేదైనా చేయటము కానీ చేద్దాం, సరేనా. ఇలా అనేది తీసేసాను. కంట్రోల్ ఎంటర్, పైన డిలీట్ చేస్తాను. ఇప్పుడు కింద ఉన్నటువంటి ఈ లేయర్స్ని ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇదేంటి, స్క్రీన్ మోడ్. మల్టిప్లై మోద్దాం, సరేనా. స్క్రీన్ మోడ్ చూడండి, ఇటువైపు చివరిగా ఉండేటటువంటి హెయిర్ అనేది లైట్గా కనిపిస్తుంది, సరేనా.
వీటిని ఎరేజ్ చేసుకుందాం. ఎరేజ్ టూల్ తీసుకోండి. సారీ, ఎక్కడుంది ఎరేజ్ టూల్? ఎరేజర్ టూల్ షార్ట్ కట్ ఎక్కడుంది ఎరేజర్? వీటిని ఎరేజ్ చేసేద్దాం. నెక్స్ట్ మల్టిప్లై లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రెండింటిని హైడ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎల్ని క్లిక్ చేసుకున్నాను. ఆటో క్లిక్ చేశాను. లెవెల్స్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి దీన్ని ఇలా పెడతాను. కొద్దిగా డార్క్స్ పెంచుతున్నాను. ఇలా పెంచుతున్నాను. కొంచెం వచ్చాయి, అలానే పూర్తిగా రాలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది నేను సరిపోవట్లేదు. ఇది ఫ్లో నేను ఫస్ట్గా ఉండేటటువంటి సాఫ్ట్వేర్ని తీసుకుంటున్నాను. ఎరేజ్ చేస్తాను. చూడండి, ఫ్రెండ్స్, నిజంగా నా ఈ ప్రయత్నం నచ్చితే మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింది కామెంట్ బాక్స్లో అడగండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి, ఏదైనా విషయం తెలియజెప్పాలనుకుంటే మాత్రం నా వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దాంట్లో అడగండి. సరేనా? చెప్పండి మీ సజెషన్స్ ఏంటి, అది ఇది. మనం ఇందులో ఇంతకంటే తీయలేకపోయాము. సరేనా? దీన్ని ఇవ్వండి. ఈ మొత్తం ఈ 3 లేయర్స్ని లింక్ చేసుకున్నాను. న్యూ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేస్తున్నాను. వామ్మో కంట్రోల్ టీ. ఇక్కడ ఈ లోపల పెట్టేసాను. ఓకే చేసుకున్నాను. చూడండి, మనకు తెలియలేదు కానీ స్క్రీన్ మోడ్లో కొంచెం ఈ సైడ్ చూడండి వైట్గా ఉంది. దాన్ని సెలెక్ట్ చేసేయండి. ఒకసారి కంట్రోల్ లెవెల్స్ తీద్దాం. ఇది పెంచుదాం. ఈ డార్క్స్ని కొంచెం వదిలే, యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలే. ప్లస్ మల్టిప్లై లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. దీని మోడ్ అనేది షిఫ్ట్ కంట్రోల్ బ్లాక్ అండ్ వైట్ చేసేద్దాం. సరేనా? కంట్రోల్ ఎల్ క్లిక్ చేసి మనం ఎంత చేసినా మనం ఈ ఫ్రీ హెయిర్ని తీసుకురాలేకపోయాం ఫ్రెండ్స్ ఇందులో అయితే. బట్ ట్రై చేసాము. బట్ ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ వల్ల రాలేదు. పైన ఉన్నటువంటి ఈ లేయర్ని లైట్గా ఇలా పెట్టేశాను. ప్లస్ ది నేమ్ ఆఫ్ లవ్ అనే ఈ టెక్స్ట్ని, ఫోటోషాప్ అనేది ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. సరేనా? ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనికి ఫ్రీ హెయిర్ ఏమైనా ఉందేమో చూస్తాను నా దగ్గర. బికాజ్ ఐ థింక్ అన్ని డ్రైవ్స్ ఫుల్, హెయిర్ అనేది సపరేట్గా ఉంది. ఐ థింక్ దీనికి సరిపోయేటివి ఏమున్నాయి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. అసలు ఏంటి పెట్టుకున్నారు అని అనుకోవచ్చు. బట్ 10010314 దీన్ని మూవ్ చేసుకోండి. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేయండి. కంట్రోల్ టీ, రైట్ క్లిక్, హారిజాంటల్. సైజ్ అనేది తగ్గించండి.
కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా లేయర్ అనేది వెనక్కి వెళ్తుంది. కంట్రోల్ T క్లిక్ చేసి వార్ప్ అనే ఒక ఆప్షన్ వాడతాను. కొంచెం ఫ్రీ హెయిర్ని యాడ్ చేయగలిగాను, బట్ ఇది పైన ఉన్నటువంటి లేయర్ని లైట్గా డిలీట్ చేస్తున్నాను. ఆ కింద ఉన్నటువంటి ఆ లేయర్ని కంట్రోల్ L క్లిక్ చేసి కొద్దిగా డార్క్ పెంచేస్తున్నాను. చుట్టూ ఇది ఒక లేయర్ లాగా ఉంది, కొంచెం చేయగలిగాను. ప్లస్ ఇందులో ఏంటంటే ఫ్రీ హెయిర్ అనేది తీయలేకపోయాను, ట్రై చేశాను కానీ చేయలేకపోయాను. కాబట్టి మన దగ్గర హెయిర్స్ ఉన్నాయి, 18, 26 ఈ హెయిర్స్ అనేవి ఉన్నాయి. వీటిని పెట్టేస్తాను. ఐ థింక్ కంట్రోల్ T దీన్ని ఇలా డ్రాగ్ చేశాను. కంట్రోల్ పట్టుకొని ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ద్వారా మనం వాటిని వెనక్కి తీసుకెళ్ళాను. ఇక్కడ పెట్టినటువంటి మల్టిప్లై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ సైడ్ ఎరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో అనుకున్న అవుట్పుట్ తెచ్చుకోలేకపోయాం. అలా అని నేను వదిలేసానంటే వదలలేదు. చూడండి, ఇది కొద్దిగా అవుట్పుట్ బాగా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే రెండు పింక్ కలర్ అవ్వడం వల్ల తెలియట్లేదు. ఇదిగోండి, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ది లేయర్ 4 అనమాట. కంట్రోల్ U క్లిక్ చేసి మాస్టర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని సియాన్స్ పెట్టుకొని దీన్ని ఇలా క్లిక్ చేసి కలర్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఐ థింక్ మనం ఇది లాస్ట్లో చేసుకుందాం, సరేనా? ప్రాబ్లం లేదు. బట్ ఇన్ని లేయర్స్లో ఉన్నటువంటి లేయర్ని అన్నిటిని మెర్జ్ చేసుకుంటున్నాను. బికాజ్ షిఫ్ట్ కంట్రోల్ Alt E అండి. కంట్రోల్ J డూప్లికేట్. మోడ్ అనేది సాఫ్ట్ లైట్. ఒపాసిటీ అనేది మ్యాక్సిమం 10 to 15. ఇలానే చెయ్యాలి అనేది ఏం లేదు. బట్ నా పరంగా నేను ఇలా వెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే దీని ద్వారా నేను ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నానో ఆ అవుట్పుట్ని నేను తీసుకురాగలుగుతున్నాను ఫొటోస్లో, సరేనా? ఇక్కడ షాడోస్ ఉన్నాయి, షాడోస్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం మీరు ఫోటో వర్క్ చేసి తర్వాత మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా చేయని పరిస్థితుల్లో ఏంటంటే ఇలా కొద్దిగా వర్క్ చేయగలుగుతారు కానీ కొద్దిగా తక్కువే చేయగలరు, ఎందుకంటే ఇందులో రిజల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది కదా. షాడోస్ ఏరియా మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ F6 ఫెదర్ మేబీ ఒక 55. వామ్మో ఎక్కువైపోయింది. కంట్రోల్ Z. షిఫ్ట్ F6 ఫెదర్ 22. కంట్రోల్ Alt L. ఆటో లెవెల్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. జస్ట్ హైలైట్స్ అనేది కొద్దిగా పెంచండి. షాడోస్ని కొంచెం పెంచండి. కంట్రోల్ B క్లిక్ చేసి లైట్గా ఎల్లో, లైట్గా రెడ్. కంట్రోల్ D. ఎక్కువైందా? సరిపోయింది, ఉంచేయండి, సరేనా? ఏదైతే ఉందో దీన్ని మీరు స్టాంపింగ్ అయినా చేయొచ్చు, లేదంటే స్మడ్జింగ్ అయినా చేయొచ్చు. ఈ సిచ్యువేషన్లో ఇవి తక్కువ రిజల్యూషన్ ఉన్నాయి కాబట్టి స్టాంపింగ్ చేసేస్తాం. స్టాంపింగ్. ఆల్ట్ క్లిక్, నార్మల్ క్లిక్. ఒపాసిటీ అనేది 20, ఫ్లో అనేది 100. స్టాంపింగ్ చేస్తున్నాను.
ఇక్కడ ఏంటంటే తెలియట్లేదు. బట్ స్మజ్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ స్మజ్ టూల్లో బ్రష్ అనేది స్మూత్ స్కిన్ బ్రష్ అనేది పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను బ్రషెస్ అనేవి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అనుష్కాజీ అనే ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టాను. దయచేసి ఆ బ్రషెస్ని డౌన్లోడ్ చేసుకోండి, అది మీకు చాలా యూజ్ అవుతాయి. సరేనా? బికాజ్ చాలామంది ఫేస్కి స్మూతింగ్ ఎట్లా అదే అడుగుతారు. బట్ మీరు ఏది ఫిల్టర్స్ కనుక లేకపోతే డైరెక్ట్ మీరు స్మజ్ చేసేసినా మీరు అనుకున్న రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. బట్ స్మజ్జింగ్ అనేది తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. సరేనా? చూడండి, ఇది కొంచెం పిక్సెల్ అనేది విడిపోయింది. నిజంగా చూడండి, ఈ హాఫ్ అనేది ఎంత పాస్గా అనిపిస్తుంది. దీనికి ఇంకా ఏం చేద్దామంటే ఇది ఒక 12:30 లేదంటే మీరు 2 హాఫ్ సీట్లు లాగైనా చేసుకోవచ్చు. ఇలా కానీ లేదంటే ఇలా కానీ 2 హాఫ్ సీట్లు. సరేనా? దీనికి ఇంకేం చేద్దాము, నా దగ్గర కొన్ని ఉన్నాయి లైటింగ్ ఫైల్స్ అన్నమాట. బట్ ఇవన్నీ నాకు షేర్ చేసుకోవాలని ఉంది. బట్ ఏదో ఒక రోజు ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. సరేనా? చూడండి, లేయర్ని తీసుకున్నా, ఎలా వదిలేసాను. ఇది 2 లేయర్స్ ఉంది. చూడండి, పై లేయర్ అనేది ఇప్పుడు స్క్రీన్ ఉంటుంది. చూసారా? ఈ 120 అనేది మనం చేస్తున్న వర్క్ యొక్క Ctrl+T. ఇలా పెట్టేశాను. దీనికి Ctrl+0, Alt క్లిక్ ఇచ్చి మాస్క్ ఇచ్చాను. బ్రష్ టూల్ తీసుకున్నాను. బ్రష్ టూల్ తీసి X క్లిక్ చేసి జస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మాస్క్లు ఆల్రెడీ మీకు మాస్కుల పైన ఏమైనా డౌట్ ఉంటే మాత్రం సపరేట్గా వీడియో చేసాం. లేయర్ మాస్క్, క్లిప్పింగ్ మాస్క్, ఫోటోషాప్లో ఎన్ని మాస్కులు ఉన్నాయో వాటన్నింటి కోసం ఒక సపరేట్ వీడియో. సరేనా? ఫ్రెండ్స్, ఒక చిన్న పిల్లలకి క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు ఒక 40 minutes ఓపికగా ఉంటారు. బట్ మీరు ఎందుకు వినలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. నాలెడ్జ్ అనేది మన తెలుగులో, మన భాషలో ఓపిక పట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, కలర్స్ అనేవి మార్చుతున్నాయి. ఇలా మార్చుకున్నప్పుడు ఒక కలర్ దగ్గర మీ ఫోటో అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అది ఎప్పుడు ఎక్కడ అనేది మీరు చూస్తే అర్థమైపోతుంది. జస్ట్ దీనికి ఏంటంటే లైట్గా బ్లర్ ఇచ్చాను. గాజియన్ బ్లర్ జస్ట్ 6, 7, 8.6 ఫెదర్ అనేది ఇచ్చేసాను. బ్లర్ అనేది ఇచ్చాను. ఎరేజ్ చేస్తారనుకోండి, మరి అక్కడ ఏరియా అంతా సంపాదించుకోలేరు. అదే మాస్క్ వేసుకున్నారనుకోండి, మీరు ఏదైతే అవుట్పుట్ అనుకుంటున్నారో అవుట్పుట్ తెచ్చుకోగలరు. మరి కావాలనుకుంటే అది పెట్టుకోగలరు కూడా. బట్ నేను ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను. సరేనా? ప్లస్ చూడండి, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ సన్ఫ్లేర్ అనేది ఒకటి ఉంటుంది. ఐ థింక్ ఇవన్నీ మీరు ఎంతైనా ఇప్పుడు మేబీ ఒక ఫోటోకి ఒక 5 నిమిషాల వర్క్ అనేది ఏం లేదు. ఒక ఫోటోకి ఒక రోజు చేయొచ్చు, ఒక గంట చేయొచ్చు, ఒక నిమిషం చేయొచ్చు.
లేదు అసలు ఏమి చెయ్యకపోవచ్చు కూడా. ఇది అనేది మన ఓపిక, మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. స్క్రీన్ మోడ్ని తగ్గించేద్దాం. లేదు ఇది 100 పెట్టి మాస్క్ వేద్దాం. ఇక్కడ ఒక్క దగ్గర ఇది వచ్చేటట్టు క్లిక్ చేసుకోండి. జస్ట్ దాని కలర్ని కొంచెం లైట్గా మార్చేస్తున్నాను. కంట్రోల్ వేస్తాను. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చేయొచ్చు అంటే చేయొచ్చు. ప్లస్ చూడండి, వీటన్నిటిని మెర్జ్ చేస్తున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఇవన్నీ కలిపి మెర్జ్ చేస్తున్నాను. కంట్రోల్ స్మజ్ టూల్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని స్మజ్ చేసేస్తున్నాను. బిఫోర్ ఆఫ్టర్ జస్ట్ మీరు ఇంకా చేయాలంటే స్మజ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఎయిర్ బ్రషెస్ పెట్టేసి ఫ్లో అనేది, స్ట్రెంగ్త్ అనేది ఒక 90 అలా పెట్టేసి దీనికి ఏంటంటే ఇట్లా హెయిర్ లాగా స్మజ్ చేస్తారనుకోండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే క్లియర్. ఇలా మీరు ఇలా చేయొచ్చు. లేదంటే ఇంకొకటి ఏంటంటే ఒక న్యూ సాలిడ్ లేయర్ని ఏదైనా తీసుకొని ఒక సాలిడ్ కలర్ వాట్ కలర్ యూ చూజ్ యాజ్ యువర్ విష్ అనమాట. ఇలా పెట్టేసి మోడ్ అనేది మల్టిప్లై పెట్టాను. మల్టిప్లై పెట్టేసి ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. అది మేబీ అది ఆరెంజ్ కావచ్చు. లేదంటే చూడండి, ఈ లేయర్ని కలర్ చేంజ్ చేద్దాం. కంట్రోల్ యూ క్లిక్ చేసి వెయిట్ చూడండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూడండి. ఈ కలర్ మోడ్స్ అనేవి చాలా 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 యూజ్ అవుతాయి. బట్ చూడండి, దీనివల్ల మనకి కలర్ అనేది మారిపోయింది. ఇది ఒరిజినల్ దాంట్లో బ్లూస్ ఉంది, బ్లూ కలర్ ఉంది. దీనివల్ల ఏంటంటే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయింది. మల్టిప్లై మోడ్ అనేది ఇలా కూడా వాడుకోవచ్చు. సరేనా క్లాస్ చాలా ఎక్కువైంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు తెలియనటువంటి కొత్త కొత్త టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సరేనా? ఇది మీ అందరి ఛానల్, మీ మంచిని కోరుకునే ఛానల్. సరేనా? మళ్ళీ ఒక కొత్త క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా చేయడమో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. నేను మీ ఫోటో సబ్గురు. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.